హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. మీకోసం నేనైతే గిట్ ఫుల్ ఫ్రీ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు గిట్ అంటే ఏంటి, గిట్ ఎందుకు యూజ్ చేస్తారు, అదే విధంగా గిట్ ఎలా యూజ్ చేయాలి అనేది అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అలానే ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గిట్ అంటే ఏంటి, గిట్ ఎందుకు యూజ్ చేస్తారు, అలానే గిట్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ గిట్, గిట్ అంటే ఏంటి, పాయింట్ బై పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి స్కిప్ చేయకుండా. అయితే గిట్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏంటి అంటే, సపోజ్ ఒక ప్రాజెక్ట్లో ఇద్దరు డెవలపర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. సపోజ్ డెవలపర్ ఏ అండ్ డెవలపర్ బి అనుకోండి. ఇది ఏ అనేవాడు ఒక డిజైన్ అయితే డెవలప్ చేశాడు. దాన్ని డెవలపర్ బికి నచ్చలేదు. ఆ డెవలపర్ బి ఏమనుకున్నాడు, దాన్ని అయితే చేంజ్ చేద్దాం, కొంచెం డిజైన్ కొంచెం మంచిగా మారుద్దాం అని చెప్పి ఆ డిజైన్ అయితే తన లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని ఆ డిజైన్ అయితే కొంచెం మాడిఫై చేస్తాడు ఆ కోడ్ని. ఆ మాడిఫై చేసిన కోడ్ని మళ్ళీ గిటబ్ రిపోజిటరీలోకి బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. ఆ బ్రాంచెస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో అయితే పుష్ చేసుకుంటాడు. అంటే వర్షన్ 1 డెవలపర్ ఏ ఏదైతే రాస్తాడో ఆ కోడ్ కూడా ఉంటుంది. డెవలపర్ బి మాడిఫై చేస్తాడు కదా, ఆ కోడ్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి హెల్ప్ ట్రాక్స్ చేంజెస్ ఇన్ కోడ్ ఓవర్ టైం. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అంటే డెవలపర్ బి ఏం చేంజెస్ చేశాడు, ఎప్పుడు ఏ టైంలో చేశాడు అని ట్రాక్ కూడా చేయొచ్చు గిట్ కమాండ్స్ యూస్ చేసి. అదైతే నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. యూజ్డ్ బై డెవలపర్స్ టు కొలాబొరేట్ ఆన్ ప్రాజెక్ట్స్. అంటే ఇది మ్యాక్సిమం ఒక 90% ఆఫ్ కంపెనీస్ అయితే గిట్ అయితే యూస్ చేస్తాయి. అది కూడా డెవలపర్స్తో కొలాబరేట్ అయ్యి ఆ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు ఆ గిటబ్ రిపాజిటరీలో అయితే పుష్ చేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని గిట్ అనేది ఎవరు క్రియేట్ చేశారు, గిట్ అనేది ఒక లైనస్ టార్వాల్డ్స్ ఇన్ 2005లో అయితే కర్నల్ డెవలప్మెంట్ కోసం అయితే గిట్ అనేది క్రియేట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వై డూ వి యూజ్ గిట్, గిట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టు కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ చేంజ్ మేడ్ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఎందుకంటే సపోజ్ ఏమైనా చేంజెస్ చేశారు, డెవలపర్ బి చేంజెస్ చేశాడు కదా, ఆ చేంజెస్ని మనం ట్రాక్ చేయడానికి. ట్రాక్ అంటే ఏం లేదు, ఏం చేశాడు డెవలపర్ బి, ఏం మోడిఫై చేశాడు, ఏం న్యూ ఫీచర్స్ యాడ్ చేశాడు అనే దాన్ని మనం ట్రాక్ చేస్తాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టు కొలాబరేట్ విత్ మల్టిపుల్ పీపుల్ వితౌట్ కాన్ఫ్లిక్ట్స్. ఏం ఇష్యూస్ రాకుండా అయితే మనం మల్టిపుల్ పీపుల్తో అయితే మేము కొలాబరేట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి టు రివర్ట్ బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్స్ ఇఫ్ నీడెడ్. అంటే ఏంటంటే ఇప్పుడు తనైతే ఈజీగా అయితే మనం వర్షన్ ముందుగా ఏమైతే రాసామో అదైతే ఈజీగా అయితే మనం తెచ్చుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ష్యూర్ కోడ్ సేఫ్టీ అండ్ హిస్టరీ. అంటే ఏం లేదండి, మీరైతే ఏ కోడ్ అయితే రాస్తారో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, మీకు అయితే ఏం ఇష్యూ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీ ఫీచర్స్ ఆఫ్ గిట్. ఈ ఫీచర్స్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఎవ్రీ యూజర్ హ్యాజ్ ఏ ప్రాజెక్ట్ కాపీ. అంటే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ మనం ఏదైతే ఒకసారి గిటబ్ రిపోజిటరీకి పుష్ చేశారో అది పబ్లిక్ పెట్టామనుకో, ఎవ్రీ యూజర్ ఏ యూజర్ అయినా సరే దాన్ని అయితే యాక్సెస్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచింగ్ అండ్ మర్జింగ్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి కీ ఫీచర్ గిట్లో అయితే. దాన్ని నేను ప్రాక్టికల్గా అయితే ఇంప్లిమెంట్ చేసి అయితే నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్. గిట్ అనేది చాలా ఫాస్ట్ అండి, ఇంకా ఓపెన్ సోర్సు, ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా మీరైతే రన్ చేయొచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ అండి యాక్చువల్గా అయితే. స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్. మీకు ఏమైనా ఇష్యూ అయితే వెంటనే మీరు గూగుల్ ఆర్ చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ ఎక్కడైనా మీరు గిట్ గురించి అడగండి, మీకు వెంటనే అయితే చాలా సపోర్ట్ ఉంటుంది. సో అందుకైతే ఇంకా వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీలో అయితే గిట్ అనేది చాలా వరకు అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వేర్ గిట్ ఈజ్ యూజ్డ్ అండ్ గిట్ హబ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డెవాప్స్ అండ్ ఆటోమేషన్. ఇలాంటి దగ్గర అయితే మనం గిట్ అండ్ గిటబ్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డెవాప్స్ అండ్ ఆటోమేషన్, టెస్టింగ్ ఇలాంటి దగ్గర అయితే మనం గిట్ అండ్ గిటబ్ అనేది ఎక్కువ అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గిట్ హబ్ ఈజ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు స్టోర్ గిట్ రిపోజిటరీస్. అదే అండి గిట్ రిపోజిటరీస్, మనం లోకల్ రిపోజిటరీ అంటే గిట్ రిపోజిటరీ ఒకటేనండి. దాన్ని మనం గిట్ హబ్ అనేది ఒక రిమోట్ రిపోజిటరీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. దాంట్లో మనం రిపోజిటరీ క్రియేట్ చేసి మనమైతే దాంట్లో అయితే పుష్ చేస్తామండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎనేబుల్స్ పుల్ రిక్వెస్ట్, ఇష్యూ ట్రాకింగ్ అండ్ టీమ్ కొలాబరేషన్. ఇలాంటప్పుడు మేము ఎక్కువ గిట్ యూస్ చేస్తాం. పుల్ రిక్వెస్ట్ మనం రిమోట్ నుంచి లోకల్ రిపోజిటరీలోకి పుల్ చేసుకోవాలనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్ స్కిల్ ఫర్ డెవలపర్స్ అండ్ డేటా అనలిస్ట్. మోస్ట్లీ అయితే డెవలపర్స్ అండ్ డేటా అనలిస్ట్ ఇంజనీర్స్కి అయితే
ఎక్కువగా అయితే యూస్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్స్ మూవింగ్ టు స్టేజింగ్ ఏరియా. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక ఫైల్ అయితే స్టేజింగ్ ఏరియాలోకి తీసుకోవాలని వెళ్ళాలనుకుంటున్నారు. ఒక ఫైల్ అయితే గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి స్టేజింగ్ ఏరియాలోకి అయితే తెచ్చేశారు. అండ్ దెన్ మీకు అయితే దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలనుకున్నారు. ఆ చేంజెస్ చేసి మీరు సేవ్ చేసినాక దాని తర్వాత మరి గిట్ స్టేటస్ అనే ఒక కమాండ్ రన్ చేస్తే మీకైతే మోడిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. మోడిఫైడ్ అంటే అది ట్రాక్ అవ్వలేదన్నమాట. అండ్ దెన్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి అయితే తీసుకుని వెళ్ళాలి. స్టేజింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళిన తర్వాత మనం మళ్ళీ కమిట్ అయితే చేసుకోవాలి. కమిట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అదైతే అన్మాడిఫైడ్ అయిపోతుంది. సో ఇది ఫైల్స్ మూవింగ్ టు స్టేజింగ్ ఏరియా. అండ్ దెన్ వచ్చేసరికి 3 స్టేజ్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుంది అంటే వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు ఒక ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేసి మీరు కోడ్ రాస్తారు కదా, ఆ ఫోల్డర్నే డైరెక్టరీ అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్లో డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ అంటాం. సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక ఫోల్డర్ని మనం వర్కింగ్ డైరెక్టరీ అంటాం. మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో కోడ్ రాస్తున్నామో అది వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. దాని తర్వాత మనం వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలి. దాన్ని మూవ్ చేయడానికి మనం గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి దాన్ని అయితే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మనం తెచ్చేస్తాం. స్టేజింగ్ ఏరియా అంటే ఏంటంటే దాన్ని మనం ఆ ట్రాక్ అయింది అని చెప్పి మనం అయితే ఒక రఫ్ స్పేస్ అన్నమాట. దాంట్లో స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసిన తర్వాతే మనం అయితే గిట్ డైరెక్టరీలో అయితే మనం కమిట్ అయితే చేయగలుగుతాం. సో స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత మనం గిట్ కమిట్ కమాండ్ అయితే యూస్ చేసి మనం గిట్ డైరెక్టరీలోకి అయితే ఆ ఫైల్ అనేది మూవ్ చేస్తామన్నమాట. సో ఇదే అండి ఈరోజుకి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. దాన్ని నెక్స్ట్ అయితే ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అందులో గిట్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ అయితే చూపిస్తుంది గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని. నా ల్యాప్టాప్ అయితే విండోస్, సో నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీది మ్యాక్ అయితే గిట్ ఇన్స్టాల్ ఫర్ మ్యాక్ అని అయితే టైప్ చేసుకోండి. అందులో అయితే సేమ్ ప్రొసీజర్. సో దీని మీద క్లిక్ చేయగానే మీకైతే నాదైతే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, నేనైతే 64 బిట్కి అయితే వెళ్ళిపోతున్నాను. దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇది స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అండ్ పోర్టబుల్ ఇన్స్టాలర్ ఏంటంటే పోర్టబుల్ అంటే ఏం లేదు, దాంట్లో మీకు కొన్ని పెయిడ్ టూల్స్ అని అయితే వస్తాయి. సో స్టాండ్ అలోన్ అయితే బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో స్టాండ్ అలోన్ ఇన్స్టాలర్ అయితే దానిలో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయితే అవుతుంది, కొంచెం టైం అయితే అవుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇన్స్టాల్ అవ్వగానే దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే నేను ఏదైతే స్పెసిఫికేషన్ చెప్తానో అదే అయితే చేయండి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయితే వస్తాయి. డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ యువర్ డివైస్ అని అడుగుతుంది. ఎస్ అని ఇచ్చేయండి. అలాగే దీన్ని అయితే కొంచెం మినిమైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఈ పాత్ అనేది నేనైతే ఫైల్స్ గిట్ నాకైతే ఈ పాత్లో అయితే ఇట్స్ ఓకే, నేనైతే దీంతోనే వెళ్తున్నాను. ఒకవేళ మీరైతే వేరే ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలనుకుంటే బ్రౌజ్ అని క్లిక్ చేసి మీ ఫోల్డర్లో అయితే సేవ్ చేసుకోండి. అండ్ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే యాడ్ ఏ గిట్ బ్యాష్ ప్రొఫైల్ టు విండోస్ టెర్మినల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత గిట్ ఇట్స్ ఓకే నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అని కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు ఇక్కడ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కరెంట్గా నేనైతే మాస్టర్ లెట్ గిట్ డిసైడ్ ఉంది కదా, ఆప్షన్తోనే వెళ్తున్నాను. ఒకవేళ మీకు బ్రాంచెస్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే మెయిన్ అనేది ఉంటుంది, అది డిఫాల్ట్ బ్రాంచ్ అన్నమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ లెట్ గిట్ డిసైడ్ అనేది అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. గిట్ ఫ్రమ్ కమాండ్ లైన్ అండ్ ఆల్సో ఫ్రమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇదైతే సజెస్ట్ చేస్తుంది అన్నమాట. సో నేను కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఏదైనా టెర్మినల్ కానీ విఎస్ కోడ్ యూస్ చేసేటప్పుడు అక్కడ కూడా మేము అనేది గిట్ కమాండ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసాను. ఇది కూడా నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆర్ మెర్జ్ నెక్స్ట్ ఇంకా అన్నీ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు అన్ని ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇందులో మాకు ఒక 3 ఫోల్డర్స్ అయితే వచ్చేస్తాయి, లైక్ గిట్ బ్యాష్ అని,
గిట్ ఒక కమాండ్ ప్రాంప్ట్ లాగా ఒకటైతే వచ్చేస్తుంది టెర్మినల్. అలానే దీంట్లోనే మొత్తం అయితే ఇంక్లూడ్ అయ్యి అయితే ఇన్‌స్టాల్ అవుతున్నాయి. సో, దీనికి కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక 1 ఆర్ 2 మినిట్స్‌లో అయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, వెయిట్ చేసుకోండి. ఒక పని చేయండి, ఇన్‌స్టాల్ అవుతుంది కదా! విండో ఆర్ అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ సీఎండీ అని టైప్ చేసి ఓకే అని ప్రెస్ చేసేయండి. ఇక్కడ గిట్ అని టైప్ చేయండి సింపుల్‌గా. ఫస్ట్ ఏం చూపిస్తుంది, గిట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అయితే చూపిస్తుంది. సో, ఫస్ట్ ఇది ఇన్‌స్టాల్ అవ్వనివ్వండి. ఓకే, ఇన్‌స్టాల్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ అయితే చూద్దాం. ఇనిషియలైజింగ్ ద సిస్టమ్ కోడింగ్ టేకింగ్ సమ్ టైమ్. సక్సెస్ఫుల్గా ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు 2 అన్‌చెక్ చేసేయండి. అన్‌చెక్ చేసి ఫినిష్ అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేసి గిట్ అని టైప్ చేయండి. గిట్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. స్టిల్ అదే చూపిస్తుంది. గిట్ అని టైప్ చేసి మళ్ళీ ఎంటర్ కొట్టండి. సేమ్ అదే చూపిస్తుంది కదా! సో, క్లోజ్ చేసేసి మళ్ళీ విండో ఆర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. గిట్ అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి, గిట్ అనేది అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. అందుకే మాకు గిట్‌లో ఉన్న కమాండ్స్ అన్నీ అయితే ఇక్కడ మాకు చూపిస్తుంది. అండ్ దాని మీనింగ్ ఏంటి అనేది కూడా ఇక్కడ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ దీని వర్షన్ ఏంటి అని కనుక్కోవడానికి గిట్ -v అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. గిట్ -v అని అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు గిట్ వర్షన్ అయితే చూపిస్తుంది 2.5.2.0. అండ్ దెన్ ఇప్పుడైతే ఇది మినిమైజ్ చేసేసి ఒకసారి అయితే సెర్చ్ బటన్లోకి వెళ్ళి గిట్ డాష్ అని టైప్ చేయండి. ఇక్కడైతే వచ్చేసింది కదా! ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే గిట్ ఇన్‌స్టాల్ చేసుకోగానే మీరైతే మీ నేమ్ అండ్ ఈమెయిల్ అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేసుకోవాలంటే, కాన్ఫిగరేషన్ అంటే ఏం లేదు, మీ నేమ్ అండ్ ఈమెయిల్ అయితే వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటే దాంట్లో మీరు ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది కదా! దాంట్లో మీరు ఏది రాసినా సరే దాంట్లో అయితే స్టోర్ అయిపోతుందన్నమాట. సో, అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాన్ఫిగర్ చేసుకోవాలి. కాన్ఫిగర్ చేసుకోవడానికి కమాండ్ వచ్చి గిట్ కాన్ఫిగ్ -global user.name అని ఇచ్చేసి డబుల్ కొటేషన్స్లో అయితే మీ నేమ్ అయితే ఇచ్చేయండి. నేనైతే నా నేమ్ అయితే ఇచ్చేసాను. నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా అలానే ఇవ్వండి. కాన్ఫిగరేషన్ అయితే చేసుకోండి. గిట్ కాన్ఫిగ్ -global user.email డబుల్ కొటేషన్స్లో మీ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. నేనైతే నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. మీ ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇప్పుడైతే ఇదైతే కాన్ఫిగరేషన్ అయిపోయిందన్నమాట, నేమ్ అండ్ ఈమెయిల్ అయితే. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే గిట్ కాన్ఫిగ్ -లిస్ట్ అని అయితే టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకైతే చూపిస్తుంది చూడండి, user.name రోషన్ అండ్ user.email అనేది నా ఈమెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. సో, నెక్స్ట్ థింగ్ మీరేం చేయాలంటే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో వెళ్ళి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. గిట్ డెమో అయితే నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ దెన్ ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే గిట్ బ్యాష్లో ఆ పాత్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ ఏం చేయాలంటే గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ అయితే రన్ చేయండి. ఆ గిట్ ఇనిట్ కమాండ్ ఏంటి అంటే ఒక ఎంటీ రిపాజిటరీ అని అయితే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడైతే చూడండి, ఆ ఫోల్డర్లో ఓపెన్ చేద్దాం. చూడండి, ఒక .git అనే ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. నేను యాక్చువల్గా ఇదొక హిడెన్ ఫైల్ అన్నమాట. వ్యూలో చూస్తే మీకు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని ఉన్నాం కదా, సో యాక్చువల్లీ ఇది హిడెన్లో ఉంటుంది, మీకైతే కనిపించదు. మీరు ఒకసారి వ్యూలోకి వెళ్ళి హిడెన్ ఫైల్స్ అనేది చెక్ చేసుకోండి. సో, ఇప్పుడైతే ఈ .git ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. దెన్ మీరు గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకోండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకున్నారు కదా, ఇక్కడ చూడండి మీకు ఒక
బ్రాంచ్ అనేది క్రియేట్ అయిపోయింది, మాస్టర్ బ్రాంచ్ అని చూసారు కదా. మాస్టర్ బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఆన్ బ్రాంచ్ మాస్టర్లోకి అయితే మీరు మాస్టర్ అనే బ్రాంచ్లో అయితే ఉన్నారు. నో కమిట్ సెట్, నథింగ్ టు కమిట్. ఈరోజు వీడియోలో అయితే ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అండ్ సెటప్ అయితే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే కమాండ్స్ ఎలా రన్ చేయాలి, ఏ కమాండ్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది అయితే నేను ప్రాక్టికల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 స్టేజ్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ, సెకండ్ స్టేజ్ వచ్చేసి స్టేజింగ్ ఏరియా, థర్డ్ స్టేజ్ వచ్చేసి గిట్ డైరెక్టరీ ఆర్ లోకల్ రిపోజిటరీ అయితే అంట. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకైతే ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ మీకు ఒక షాప్ అయితే ఉంది, ఒక క్లాత్ షాప్ అనేది, అండ్ మీరైతే హోల్సేల్ రిటైలర్ దగ్గర నుంచి కొన్ని క్లాత్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు. మీకు ఏదైతే నచ్చిందో అదైతే ఇంపోర్ట్ చేసుకొని మీరు ఒక గోడౌన్లో అయితే స్టోర్ చేసుకుంటారు, రైట్. దాని తర్వాత మీకు షాప్లో అనేది రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీరు షాప్లో అయితే తెచ్చుకుంటారు. ఇలా ఇక్కడ కూడా ఏంటి అంటే వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు హోల్సేల్ రిటైలర్ కాడ నుంచి మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో అక్కడ ఐటమ్స్ని వర్కింగ్ డైరెక్టరీ అంటాం. ఇక్కడ ఐటమ్స్ ఏంటి అంటే ఫోల్డర్ అన్నమాట. సపోజ్ ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్లో 2 డెవలపర్స్ అయితే ఉన్నారు, డెవలపర్ ఏ అండ్ డెవలపర్ బి. డెవలపర్ ఏ ఏం చేస్తాడంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక కోడ్ ఎడిటర్లో దాంట్లో ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ కాబట్టి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఈ ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఒక జావా స్క్రిప్ట్ HTML అండ్ CSS అయితే UI మీద వర్క్ చేస్తాయి, అండ్ జావా స్క్రిప్ట్ వచ్చి లాజిక్ మీద అయితే వర్క్ చేస్తుంది. HTML అండ్ CSS ఫైల్స్లో ఏం ఇష్యూస్ లేవు కాబట్టి తనైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నాడు. అంటే మనం ఏంటంటే ఒక హోల్సేల్ రిటైలర్ కాడ మనకు ఏదైతే కావాలో అవే తెచ్చుకుంటాం, రైట్. తను ఇప్పుడు మీ షాప్ అయితే మెన్స్ క్లాతింగ్ అనమాట, ఇంకా అక్కడ ఉమెన్స్ క్లాతింగ్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా డిజైన్స్ ఏదైతే కావాలో మీరు అదే అయితే తెచ్చుకుంటారు, రైట్. ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఏ ఫైల్స్ అయితే కావాలో ఆ ఫైల్స్నే మనం స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసుకుంటాం. ఇక్కడ స్టేజింగ్ ఏరియా ఏంటి అంటే మీరు గోడౌన్లో అయితే స్టోర్ చేసుకుంటారు కదా, అలానే ఇక్కడ స్టేజింగ్ ఏరియా అంటే మీకు ఏదైతే కావాలో ఆ ఫైల్స్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసుకుంటారు. ఇక్కడ స్టేజింగ్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ కావాలో అప్పుడు మీరు షాప్లో అయితే మీరు క్లాత్స్ అనేది డిస్ప్లే చేసుకుంటారు, రైట్. అలానే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే లోకల్ రిపాజిటరీలోకి పుష్ చేద్దాం అనుకుంటున్నామో స్టేజింగ్ ఏరియా నుంచి కమిట్ చేసుకొని మనం లోకల్ రిపాజిటరీలోకి అయితే స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత మనం లోకల్ రిపాజిటరీ నుంచి రిమోట్ రిపాజిటరీ లైక్ గిట్హబ్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్లో మనం అయితే పుష్ చేసుకుంటాం. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిట్లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. గిట్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చూసేయండి, అప్పుడైతే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో వెళ్ళిపోయి ఇక్కడ నేను గిట్ కోర్స్ అని అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఏం ఫైల్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే index.html అండ్ ఇంకో ఫైల్ వచ్చి style.css, ఇంకో ఫైల్ వచ్చి script.js అనే 3 ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీరు గిట్ కోర్స్ అనే ఒక పాత్ దగ్గర అయితే ఉన్నారు కదా, ఒకసారి మీరు pwd ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కమాండ్ అయితే రన్ చేసేయండి. నేను మీకు జూమ్ చేస్తున్నాను. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, గిట్ కోర్స్ అనే దగ్గర అయితే ఉన్నారు కదా. ఇప్పుడు స్టేటస్ అనేది చెక్ చేయండి. గిట్ స్టేటస్ అని చెక్ చేయగానే మీకు ఏం కనిపిస్తుంది, నాట్ ఏ గిట్ రిపాజిటరీ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఒక రిపాజిటరీ అయితే క్రియేట్ చేయాలి. ఆ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలంటే గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ అయితే రన్ చేయాలి. గిట్ ఇనిట్ అనే కమాండ్ రన్ చేయగానే ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని అయితే వచ్చేసింది.
ఒకసారి మీరైతే ఫోల్డర్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మీకు చూపిస్తుంది .git అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఒక హిడెన్ ఫోల్డర్ అనమాట. మీరు ఒకసారి వ్యూలో వెళ్ళి హిడెన్ ఐటమ్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ టిక్ కొట్టున్నాను, సో అందుకు నాకు చూపిస్తుంది. సో అన్చెక్ చేయగానే చూడండి అదైతే డిజేబుల్ అయిపోయింది. సో మళ్ళీ చెక్ చేద్దాం. గిట్ రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడైతే గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూసారా, ఇప్పుడు ఏం చూపిస్తుంది, అన్ట్రాక్డ్ ఫైల్స్లో 3 ఫైల్స్ అయితే చూపిస్తుంది. అంటే ఇది ఇంకా మనం ట్రాక్లోకి అయితే తెచ్చుకోలేదు, లైక్ స్టేజింగ్ ఏరియాలోకి అయితే ఇంకా మూవ్ చేయలేదు. ఇప్పటికైతే ఈ 3 ఫైల్స్ అయితే ఇంకా అన్ట్రాక్లో ఉన్నాయి. దీన్ని మనం ట్రాక్ ఎలా చేయాలి అంటే బై యూజింగ్ గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి గిట్ యాడ్ ఫైల్ నేమ్ index.html కదా. సో ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. గిట్ స్టేటస్ టైప్ చేయగానే మీకు ఏం చూపిస్తుంది, index.html ఫైల్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే మనం దాన్ని అయితే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసేసాం. ఇప్పుడు అన్ట్రాక్ ఫైల్స్ అయితే style.css అండ్ script.js 2 ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని అన్ని ఫైల్స్ని ఒకేసారి మూవ్ చేయాలంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడైతే అన్ని ఫైల్స్ అయితే స్టేజింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయాయి. ఒకసారి అయితే చెక్ చేసేద్దాం గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి చేంజెస్ టు బి కమిటెడ్, అంటే ఇవన్నీ మనం స్టేజింగ్ ఏరియాలోకి అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు లాస్ట్ ఏం చేయాలంటే మనమైతే కమిట్ చేసి దీన్ని అయితే లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలి. అది ఎలా మూవ్ చేస్తామంటే బై యూజింగ్ గిట్ కమిట్ కమాండ్ అని. గిట్ కమిట్ -m మీరు కమెంట్లో ఏం రాయాలో అదైతే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ కమిట్ అని అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇదైతే లోకల్ రిపాజిటరీలోకి అయితే మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. గిట్ స్టేటస్ ఇప్పుడు చూడండి ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్, అంటే మొత్తం అయితే మనం లోకల్ డైరెక్టరీలోకి అయితే పుష్ చేసేసామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీకు ఆ ఫైల్స్ని కోడ్ ఎడిటర్లో అయితే ఓపెన్ చేస్తాం. విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేస్తాం. కోడ్ స్పేస్ డాట్ అని కొట్టగానే మీకు ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ మీకైతే విఎస్ కోడ్లో ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి index.htmlలో ఒక HTML స్ట్రక్చర్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో వెళ్ళిపోతాం. HTML స్ట్రక్చర్ టైప్ చేయగానే మీకు ఇంట్రడక్షన్ టు HTML W3 స్కూల్స్ ఉంది కదా, అందులో అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకైతే HTML స్ట్రక్చర్ అయితే చూపిస్తుంది. దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్లో దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి Ctrl+S అయితే టైప్ చేయండి, అంటే సేవ్ అవుతుంది. సేవ్ అవ్వగానే మీరు ఇక్కడ గమనించారా M అయితే వచ్చేసింది. M అంటే ఏంటి అంటే మోడిఫైడ్ అన్నమాట. ఇవి కోడ్ అనేది మేము మోడిఫై చేసామని చెప్పి M అయితే చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం style.css కూడా ప్యాడింగ్ మార్జింగ్ అయితే ఇచ్చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి సపోజ్ 0 ఇచ్చేద్దాం. అండ్ మార్జిన్ వచ్చి 0. ఇది Ctrl+S అయితే టైప్ చేస్తాం. ఇక్కడ style.css కార్డ్ కూడా M అని వచ్చేసింది, అంటే మోడిఫై చేసామన్నమాట. ఇప్పుడు గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకోండి. క్లియర్ స్క్రీన్ చేస్తాం. క్లియర్ అయితే అయిపోయింది. క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి గిట్ స్టేటస్ అనేది చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ చెక్ చేయగానే ఇక్కడ చూసారా మీరు index.html అండ్ style.css ఏ ఫైల్స్ని అయితే మోడిఫైడ్ చేశారో మీకైతే ఇక్కడ చూపించేస్తుంది. అంటే ఇప్పుడు ఇది అన్ట్రాక్డ్ ఫైల్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చి మళ్ళీ స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపాజిటరీలోకి అయితే పుష్ చేయాలి. దానికోసం నేను గిట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే ఇదైతే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. ఇప్పుడు కమిట్ అయితే చేద్దాం. గిట్ కమిట్ -m మెసేజ్లో వచ్చి UI మోడిఫైడ్ అని అయితే ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు స్టేటస్ అయితే చెక్ చేయండి. గిట్ స్టేటస్
ఇప్పుడు చూసారా, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్, ఎవ్రీథింగ్ అన్ని ఫైల్స్ అయితే మనం లోకల్ రిపాజిటరీలోకి అయితే పుష్ చేసేసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఆన్ బ్రాంచ్ మాస్టర్లో అయితే ఉన్నారు, నథింగ్ టు కమిట్, అన్ని ఫైల్స్ అయితే మేము లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏమేం చేంజ్ చేసాం అనేది ట్రాక్ చేయడానికి గిట్ లాగ్ అనే కమాండ్ అయితే యూస్ చేస్తాం. గిట్ లాగ్ అనే కమాండ్ యూస్ చేయగానే మనం చూడండి, ఫస్ట్ మనం ఏదైతే ఫైల్స్ మూవ్ చేసామో index.html అండ్ style.css script.js, అప్పుడు మేమైతే ఫస్ట్ కమిట్ అయితే ఒక మెసేజ్ అయితే టైప్ చేశాను కదా, అది ఫస్ట్ కమిట్ అనమాట. ఏ టైంకి ఎప్పుడు చేంజ్ చేసాం అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. దాని తర్వాత నేనైతే మాడిఫై చేశాను కదా HTML అండ్ CSS ఫైల్స్ని. ఆ ఫైల్స్ని మనం మాడిఫై చేసినప్పుడు కమిట్లో మనం ఏదైతే కమెంట్ రాసామో UI మాడిఫైడ్ అని, అదైతే మనకు చూపిస్తుంది. ఏ టైంలో ఎవరు చేంజ్ చేశారు, ఏ టైం అండ్ ఏ రోజు చేంజ్ చేశారు అనేది క్లియర్గా అయితే మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలోకి ఎలా తెచ్చాం, అలాగే లోకల్ రిపాజిటరీలోకి ఎలా మూవ్ చేసాం అనేది నేర్చుకున్నాం, అండ్ ఎలా ట్రాక్ చేసాం అనేది కూడా నేర్చుకున్నాం. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై. గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లో github.com ఆర్ గిటబ్ లాగిన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ సైన్ ఇన్ టు గిట్హబ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఒకవేళ మీకు ఆల్రెడీ గిట్హబ్ అకౌంట్ ఉంటే ఇట్స్ ఓకే, అండ్ దెన్ ఒకవేళ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టగానే మీకు ఏమేమి మెయిల్ ఐడీస్ ఉన్నాయో, ఏ మెయిల్ ఐడితో మీరు అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి పైన అయితే క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేయగానే కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు యూజర్ నేమ్ అయితే ఒకటి ఇచ్చేయండి. సపోజ్ నేను రోషన్ అయితే 111 అని అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ రిసీవ్ ఈమెయిల్ అప్డేట్స్, ఓకే, చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. అకౌంట్ అయితే వెరిఫై అవుతుంది. వెరిఫై అవగానే మీకు అయితే డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. వెరిఫైయింగ్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్, యువర్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ అని అయితే వచ్చేస్తుంది. మీరు ఆ క్యాప్చా చేసుకోగానే వెరిఫైడ్ అని చెప్పి మీకైతే ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో అయితే ఒక ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఎన్ని డేస్ యాక్టివ్లో ఉన్నారు అనేది అయితే చూపిస్తుంది. ఈరోజు అయితే మనం యాక్టివ్లో ఉన్నాం కదా, November 27 అని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది. అండ్ అలానే మనం ఎప్పుడు జాయిన్ అయ్యాం గిట్హబ్లో అంటే అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ రిపాజిటరీ ఉంది కదా, దీనిలో అయితే వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. నేనైతే ఒక రిపాజిటరీ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, రోషన్ టాక్స్ అని చెప్పి. ఇంకా డిస్క్రిప్షన్లో వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత చూస్ విజిబిలిటీ అనే ఆప్షన్, ఆ ప్రాజెక్ట్ అందరికీ కనిపించాలంటే పబ్లిక్ అయితే పెట్టుకోండి. ఇప్పటికైతే పబ్లిక్ అనేది అయితే పెట్టేస్తున్నాను. యాడ్ రీడ్మీ ఫైల్ అయితే మీ ఆప్షనల్ అనమాట, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే ఎప్పుడు కమిట్ అయ్యాయి లాస్ట్, అంటే డిస్క్రిప్షన్ ఏం రాసాం, రిపాజిటరీ నేము, అదైతే మనకి రీడ్మీలో అయితే చూపిస్తుంది. అదైతే నేను ఆన్ చేసుకుంటున్నాను. క్రియేట్ రిపాజిటరీ ఉంది కదా, క్రియేట్ రిపాజిటరీ మీద అయితే క్లిక్ చేయండి. అంతే, మీకైతే రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోయింది. రోషన్ టాక్స్ అని ఉంది చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాం కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇనిషియల్ కమిట్ అని ఉంది. ఇనిషియల్ కమిట్ ఏంటి అంటే, మీరు రీడ్మీ ఎండి అనే ఫైల్ క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసి మీరు డిస్క్రిప్షన్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అని రాసాం, అందుకని చెప్పి ఇనిషియల్ కమిట్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎడిట్ ఫైల్ ఉంది కదా, దీని మీద అయితే పెన్సిల్ క్లిక్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆథర్ రోషన్ అని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి కమిట్ చేంజెస్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ కమిట్ మెసేజ్ అడుగుతుంది, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు అప్డేట్ readme.md మనం అప్డేట్ చేసాం కదా, అందుకని చెప్పి నేను అప్డేట్ readme.md అని అయితే నేను వెళ్ళిపోతున్నాను. కమిట్ డైరెక్ట్లీ టు ది మెయిన్ బ్రాంచెస్, కమిట్ చేంజెస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఆథర్ రోషన్. ఇప్పుడు ఆథర్ అంటే చూడ్డానికి బాగాలేదు కదా, ఆథర్ కింద ఉంటే బాగుంటుంది కదా.
సో ఎడిట్ మీద క్లిక్ చేసేసి హెచ్టిఎంఎల్లో బేసిక్ ట్యాగ్ ఉంది, ఒక లైన్ స్పేస్ అనేది వస్తుంది, బ్రేక్ లైన్ అని, బీఆర్ ట్యాగ్ అని. ఆ బీఆర్ ట్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఇప్పుడు కమిట్ చేంజెస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అప్డేట్ చేశాను కదా, సో అప్డేట్ readme.md కమిట్ చేంజెస్ ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేశాను. ఇప్పుడైతే చూడండి ఆథర్ అనేది కిందకు వచ్చేసింది. ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. ఇదైతే రిపాజిటరీ నేమ్ అండ్ ఇదైతే ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది డిస్క్రిప్షన్లో రాసింది. మనం ఆథర్ అనేది మనం ఏదైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రొఫైల్లో అయితే మళ్ళీ వెళ్ళిపోండి. ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిపాజిటరీలో చూడండి ఒకటైతే క్రియేట్ అయిపోయింది కదా. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ రిపాజిటరీస్ క్రియేట్ చేశారు అనేది అయితే ఇక్కడ చూపించేస్తుంది మీకు. ఒకసారి ఆ రిపాజిటరీ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ చూడండి ఇనిషియల్ కమిట్ ఉంది కదా, ఇప్పుడు చూడండి కమిట్ అయితే కమెంట్ చేంజ్ అయిపోయింది, అప్డేట్ readme.md. ఎందుకంటే మనం ఇక్కడ అప్డేట్ చేసాం కదా, అందుకని చెప్పి అప్డేట్ readme.md అనేది అయితే వచ్చేసింది. హోప్ మీరు గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకున్నారు, అలానే గిట్హబ్లో రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే మనం లోకల్ రిపాజిటరీలో నుంచి గిట్హబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేది అయితే, ఇంకా గిట్హబ్ రిపాజిటరీ నుంచి లోకల్ సిస్టమ్కి ఎలా మూవ్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మనకు ఆ కోడ్ ఏ ఫోల్డర్లో అయితే కావాలో ఆ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఆ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను, గిట్ క్లోన్ అని చెప్పి క్రియేట్ చేసి దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే గిట్హబ్ అకౌంట్లోకి వెళ్ళండి. మీ లోకల్ సిస్టంలో ఏదైతే మీరు తెచ్చుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ని అయితే కాపీ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీకు ఒకవేళ ఆ గిట్హబ్ యూఆర్ఎల్ అయితే ఉంటే అది కాపీ చేసుకోండి. నేనైతే మీకు శాంపుల్గా అయితే ఒకటి చూపిస్తాను. లాగిన్ పేజ్ అయితే నేను ఒక శాంపుల్ కోడ్ని అయితే నేను లోకల్ సిస్టంలోకి తెచ్చి మీకైతే చూపిస్తాను. అజ్యూర్ లాగిన్ అని ఉంది చూడండి, నేనైతే అదైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ డెవలపర్ ఉండి మీరు ఆ కోడ్ని అయితే తెచ్చుకోవాలనుకుంటే మీరు ఆ ప్రాజెక్ట్లో వెళ్ళి ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ HTTPS యూఆర్ఎల్ ఉంది కదా, ఇదైతే కాపీ చేసుకోండి. కాపీ యూఆర్ఎల్ టు క్లిప్ బోర్డ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మీరు గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసేయండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గిట్ క్లోన్ అండ్ ఏదైతే మీరు యూఆర్ఎల్ కాపీ చేసుకున్నారో షిఫ్ట్ ఇన్సర్ట్ అని టైప్ చేయగానే మీకైతే అదైతే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అవ్వగానే ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్లోనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొంచెం అయితే జూమ్ చేసేస్తాను, కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడైతే క్లోన్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో అదైతే ఓపెన్ చేసుకోండి. చూసారా క్లోన్ అయితే ఇంకా అవుతుంది. లాగిన్ అని అయితే ఒక ఫోల్డర్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి అన్ని ఫైల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ గిట్ క్లోన్లో ఏమున్నాయో ఒకసారి చూసేయండి. ls అని చెప్పి కమాండ్ టైప్ చేయండి. అంటే మీ ఫోల్డర్లో గిట్ క్లోన్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. చూసారా లాగిన్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు లాగిన్లో ఏం ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. cd అంటే చేంజ్ డైరెక్టరీ అని క్లిక్ చేసి ఎల్ టైప్ చేసి ట్యాబ్ అని క్లిక్ చేయండి. ట్యాబ్ అంటే మొత్తం మీరు కాపీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్ అని టైప్ చేసి ట్యాబ్ అని ప్రెస్ చేస్తే చాలు మీకు ఆ ఫోల్డర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఎంటర్ కొట్టేయండి. ఇప్పుడు చూడండి క్లోన్ లాగిన్ అనే ఫోల్డర్లో అయితే ఉన్నారు కదా. ఇప్పుడు ls అనే కమాండ్ రన్ చేయండి. కమాండ్ రన్ చేయగానే చూసారా మీకు ఏమేమి ఫైల్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. readme.md, codeofconduct.md అండ్ jest.config.js, package.json. ఈ ఫైల్స్ అన్నీ అయితే మీకు లాగిన్ అనే ఫోల్డర్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ .ignore ఫైల్స్, ఇవన్నీ అయితే మీకు గిట్ బ్యాష్లో అయితే వచ్చాయి కదా. ఇప్పుడు సపోజ్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఆన్ బ్రాంచ్ మాస్టర్ యువర్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్ అని వస్తుంది కదా.
ఇప్పుడు నేనైతే చిన్న మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైతే క్లోన్ చేశారో ఇక్కడ నాకు ఒక ఫైల్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక HTML ఫైల్ అయితే యాడ్ చేస్తున్నాను. demo.html అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆర్ యు షూర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ అని ఉంది కదా, ఎస్ అని చేయండి. ఇక్కడ చూడండి demo.html వచ్చేసింది కదా. ఇప్పుడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేసుకొని మీరు ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. స్టేటస్ చెక్ చేస్తే ఏం చూపిస్తుంది? అన్ట్రాక్డ్ ఫైల్స్ అనేది చూపిస్తుంది. ఎందుకండి, మేమైతే ఒక ఫైల్ అయితే యాడ్ చేసాం కదా, అది ట్రాక్లో లేదు కదా, ఇప్పుడే మనం యాడ్ చేసాం రైట్. ఇప్పుడు దీన్ని మేము స్టేజింగ్ ఏరియాలో తీసుకెళ్ళి మళ్ళీ కమిట్ చేయాలి. యాక్చువల్గా కంపెనీస్లో ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది అనుకోండి, ఆ ప్రాజెక్ట్లో మీరు మిడిల్లో ఎంటర్ అయ్యారు. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్ లీడ్ ఆర్ సీనియర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ మీకైతే URL ఇచ్చేస్తారు. మీరైతే దాన్ని క్లోన్ చేసుకొని మీకు ఏమైతే యాడ్ చేసుకోవాలో ఫీచర్స్ అదైతే మీరు ఇలా ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు స్టేజింగ్ ఏరియాలో అండ్ లోకల్ రిపాజిటరీలో ఫైనల్గా మీరు గిటబ్ రిపాజిటరీలోకి అయితే పుష్ చేయాలి. సేమ్ ఇలానే ఇప్పుడు దీన్ని అయితే స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చుకోవాలి. స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చుకోవడానికి గిట్ యాడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసేయండి. అండ్ ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఇప్పుడు ఏం చూపిస్తుంది? చేంజెస్ టు బి కమిటెడ్ గ్రీన్లో ఉంది చూసారా. ఇప్పుడైతే ట్రాక్లో వచ్చింది, అంటే స్టేజింగ్ ఏరియాలోనే ఉంది. ఇప్పుడు ఏముంది? రెడీ టు బి కమిటెడ్, అంటే ఇప్పుడు కమిట్ అయ్యడానికి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా కమాండ్ ప్రాంప్ట్లో అయితే CLS అని ఇస్తాం క్లియర్ స్క్రీన్కి. గిట్ బ్యాష్లో అయితే క్లియర్ అని కమాండ్ అయితే ఉంటుంది. సో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఆ స్టేజింగ్ ఏరియాలో ఉంది కదా. ఇప్పుడు కమిట్ అయితే చేసేయండి. గిట్ కమిట్ -m డెమో ఫైల్ యాడెడ్ అని చెప్పి నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇచ్చి ఎంటర్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు ఇదైతే లోకల్ రిపాజిటరీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఎలా చెక్ చేయాలంటే గిట్ స్టేటస్ అనేది ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చూసారా, ఆన్ బ్రాంచ్ మాస్టర్ యువర్ బ్రాంచ్ ఈజ్ హెడ్ ఆఫ్ ఆరిజిన్ మాస్టర్ బై 1 కమిట్, అంటే మనం ఒక కమిట్ చేసి ఒక ఫైల్ని అయితే పుష్ చేసామని చెప్తుంది. ఇది నథింగ్ టు కమిట్, అన్నీ అయితే కమిట్ చేసేసాం. ఇప్పుడు మేము కమిట్ చేసింది ఎక్కడ చూడాలంటే గిట్ లాగ్ అని కమాండ్ అయితే రన్ చేయండి. ఇప్పుడు చూడండి, మీకు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎవరెవరు కమిట్ చేసి అప్డేట్ చేశారు అనేది మొత్తం అయితే చూపిస్తుంది కదా. అప్డేటెడ్ డిపెండెన్సీస్, ఎవరు ఆథర్, ఎవరు, డేట్, ఎప్పుడు, టైమింగ్ మొత్తం అయితే చూపిస్తుంది. మనమైతే ఎప్పుడు కమిట్ చేసాం? ఇదండి డెమో ఫైల్ యాడెడ్ చూపిస్తుంది కదా. ఆథర్ రోషన్, ఇంకా నా మెయిల్ ID మొత్తం చూపిస్తుంది కదా. అలానే ఇదంతా మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. సో మీకైతే క్లోన్ ఎలా చేసుకోవాలి, గిటబ్ రిపాజిటరీలో నుంచి లోకల్ సిస్టంలోకి ఎలా తెచ్చుకోవాలి అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. గిట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేస్తాం, అలానే గిట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ని గిటబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆర్ మీకు ఒక ఫోల్డర్లో ఆ కోడ్ అయితే ఉంటే ఆ కోడ్ అనేది మనం గిటబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేయాలి అనేది అయితే నేను చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూలో వెళ్ళి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము పుష్ చేస్తున్నాం కాబట్టి కోడ్ని గిట్ పుష్ అని అయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని ఫైల్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఇందులో. లైక్ మీకు ఒక ఫోల్డర్లో మీరు ఫైల్స్ అయితే పెట్టుకుంటారు కదా, అలానే ఇక్కడ index.html అండ్ సెకండ్ ఫైల్ వచ్చేసి స్టైలింగ్ కోసం style.css, ఇంకా థర్డ్ ఫైల్ వచ్చేసి script.js అని 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేసాను. చూడండి, 3 ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఓపెన్ గిట్ బ్యాష్ షేర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఏ పాత్లో అయితే ఉంటే ఆ పాత్లో అయితే తీసుకెళ్ళిపోతుంది. చూడండి, గిట్ బ్యాష్లో అయితే ఉన్నాం. కొంచెం జూమ్ చేస్తాను. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ
చూసారా, గిట్ పుష్ అనే ఒక ఫోల్డర్లో అయితే మనం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక లోకల్ రిపాజిటరీ, గిట్ రిపాజిటరీ అయితే క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పేశాను కదా. సో దాని కమాండ్ వచ్చేసి గిట్ ఇనిట్ అనమాట. దాన్ని గిట్ ఇనిట్ కమాండ్ రన్ చేయగానే ఇక్కడ చూడండి ఇనిషియలైజ్డ్ అండ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని అయితే వచ్చేసింది. ఎక్కడ ఈ పాత్లో అయితే మనకు ఒక గిట్ రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది, ఎంటీ రిపాజిటరీ అని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది కదా. ఒకసారి ఫోల్డర్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనకు కనిపించదు యాక్చువల్గా. ఇక్కడ వ్యూలో వెళ్ళి మనం ఇక్కడ హిడెన్ ఫైల్స్ అని ఉంది చూసారా, దీన్ని చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి డాట్ గిట్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని అన్చెక్ చేస్తే అదైతే హిడెన్ అయిపోతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకైతే డాట్ గిట్ అనే ఫోల్డర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు గిట్ బ్యాష్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ చూసారా, అన్ట్రాక్డ్ ఫైల్స్లో 3 ఫైల్స్ ఉన్నాయి, index.html, style.css, script.js. ఎందుకు అన్ట్రాక్డ్లో ఉన్నాయంటే మనం ఇంకా దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయలేదు, లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇది ఇంకా అన్ట్రాక్డ్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలంటే కమెంట్ ఏంటి, గిట్ యాడ్ ఇంకా ఫైల్ నేమ్, లైక్ నేనైతే index.html అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి, గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి index.html అనేది స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. ఇప్పుడైతే కమిట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో దీన్ని అన్స్టేజ్ కూడా చేయొచ్చు కమాండ్ యూస్ చేసి git rm-catch అని. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్స్టేజ్లోకి అయితే తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే మనం లోకల్ రిపాజిటరీల నుంచి గిట్హబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చూస్తున్నాం కదా. సో ఇదైతే 2 ఫైల్స్ అయితే మనకు అన్ట్రాక్ చూపిస్తుంది. మీరు ఒకవేళ 1 or more ఫైల్స్ని మీరు స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలంటే మనం గిట్ యాడ్ స్పేస్ డాట్ అని అయితే క్లిక్ చేసి గిట్ యాడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు అన్ని ఫైల్స్ అయితే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోతాయి. ఒకసారి గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు చూడండి అన్నీ అయితే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయాయి. చేంజెస్ టు బి కమిటెడ్, ఇప్పుడు ఇది రెడీగా ఉంది కమిట్ అవ్వడానికి, అంటే లోకల్ రిపాజిటరీలోకి మూవ్ అవ్వడానికి. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయితే చేసుకుందాం. సో మనం స్టేజింగ్ ఏరియాలో నుంచి కమిట్ చేసుకోవాలంటే, లోకల్ రిపాజిటరీలోకి తెచ్చుకోవాలంటే గిట్ కమిట్ అనే కమాండ్ యూస్ చేసి మనం లోకల్ రిపాజిటరీలోకి తెచ్చుకుంటాం. గిట్ అండ్ కమిట్ -m, మనం ఏదైతే కమెంట్ టైప్ చేద్దాం అనుకుంటున్నారో మనమైతే అదైతే ఇచ్చేయాలి. నేనైతే ఫస్ట్ కమిట్ అని ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఇప్పుడు చూడండి ఇదైతే రూట్ కమిట్లో అయితే కమిట్ అయిపోయింది. ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో అయితే ఇది ఉంది. ఇప్పుడు మనం లోకల్ రిపాజిటరీ ఉంది కదా, ఇప్పుడు లోకల్ రిపాజిటరీ నుంచి మనం గిట్హబ్ రిపాజిటరీలోకి ఈ ఫైల్స్ అనేది పుష్ చేయాలి. ఇది పుష్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక గిట్హబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో గిట్హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడైతే గిట్హబ్ రిపాజిటరీలోకి ఓపెన్ చేసాం. ఇక్కడ చూసారా టాప్ రైట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి న్యూ రిపాజిటరీ ఉంది. న్యూ రిపాజిటరీ మీద క్లిక్ చేస్తే మీకు రిపాజిటరీ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ న్యూ రిపాజిటరీ వచ్చింది కదా, రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గిట్ పుష్ అని అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేయండి, లైక్ మీరు పుష్ చేస్తున్నారు కదా, లోకల్ టు రిమోట్ అని అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి విజిబిలిటీ మీరు పబ్లిక్ పెట్టుకోవాలంటే పబ్లిక్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ పెట్టుకోవాలంటే ప్రైవేట్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే ప్రెజెంట్ నేను రీడ్మీ ఫైల్ యాడ్ చేయాలనుకోవట్లేదు, ఇవేవి ఇగ్నోర్ చేస్తున్నాను. ఇప్పుడైతే క్రియేట్ రిపాజిటరీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా మనం రిపాజిటరీ అయితే క్రియేట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏదైతే లోకల్ రిపాజిటరీలో నుంచి గిట్హబ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మేమైతే ఒక ఆరిజిన్ అంటే లోకల్ రిపోకి అండ్ గిట్హబ్ రిపోకి మనం అయితే కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ చేయడాన్ని మనం అయితే ఈ కమాండ్ యూస్ చేస్తాం. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఉంది కదా, యాడ్ ఆరిజిన్ అండ్ ది రిపాజిటరీ ఒక HTTP యూఆర్ఎల్ని అయితే మనం యాడ్ చేస్తే మనం లోకల్ రిపాజిటరీ అండ్ రిమోట్ రిపాజిటరీకి అయితే కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో నేనైతే అది కాపీ చేసుకొని గిట్ బ్యాష్లో షిఫ్ట్ ఇన్సర్ట్ అని టైప్ చేస్తే మనకైతే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇప్పుడు స్టేటస్ అయితే చెక్ చేయండి. గిట్ స్టేటస్ ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ టీ క్లాన్ అని చూపిస్తుంది కదా.
ఇప్పుడైతే మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేయాలి కదా మనం లోకల్ రిపాజిటరీ నుంచి గిటప్కి. సో పుష్ చేయడానికి మనం యూస్ చేసే కమాండ్ వచ్చి గిట్ పుష్ ఆరిజిన్ మనకేముంది మాస్టర్ కదా, మాస్టర్ బ్రాంచ్ అయితే మనం ఇచ్చేస్తాం. సో అది ఇచ్చేసి మనం ఎంటర్ కొట్టంగానే మనకి ఏదైతే లోకల్ రిపాజిటరీలో ఉన్న కోడ్ మొత్తం మనకి గిటబ్ రిపాజిటరీలోకి అయితే మూవ్ అయిపోతుంది. ఒకసారి అయితే నేను చూపించేస్తాను. ఇక్కడ చూడండి కోడ్ ఉంది కదా, కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే ఎమ్యూనరేటింగ్ ఆబ్జెక్ట్స్ 3 అంటే మనం 3 ఫైల్స్ అయితే మూవ్ చేసామని చెప్పి చూపిస్తుంది. మనం గిట్ హబ్లో అయితే చూసారా, గిట్ హబ్లో మనకు గిట్ పుష్ అనే గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా, అందులో అయితే 3 ఫైల్స్ అయితే వచ్చేసాయి. చూసారా, మనమైతే అంటే లోకల్ రిపాజిటరీలో నుంచి గిటబ్ రిపాజిటరీలోకి అయితే ఫైనల్గా మనమైతే పుష్ చేసాం. సో ఇలా మనం లోకల్ రిపాజిటరీలో నుంచి మనం గిట్ హబ్లోకి మనం పుష్ చేసుకుంటాం. ఇక్కడ చూసారా ఫస్ట్ కమిట్ అని ఉంది. ఏంటంటే అది మనం లోకల్ రిపాజిటరీలో తెచ్చేటప్పుడు మనం ఒక కమెంట్ ఇచ్చాం కదా, సో అదైతే ఇక్కడ చూపిస్తుంది. లైక్ చూడండి, ఇప్పుడైతే గిట్ లాగ్ అనే కమాండ్ రన్ చేయగానే మీరు ఎప్పుడు కమిట్ చేశారు, ఎవరు ఆథర్, ఎవరు, ఏ టైము, డేట్ మొత్తం అయితే చూపిస్తుంది కదా. సో అదే మనం ఇలా ఇక్కడైతే మనం గిటబ్ రిపాజిటరీలోకి పుష్ చేసుకున్నాం. హోప్ మీకైతే లోకల్ రిపాజిటరీలో నుంచి గిటబ్ రిపాజిటరీలోకి ఎలా మూవ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అనేది నేర్చుకున్నారనుకుంటున్నాను. గిట్లో బ్రాంచెస్ అంటే ఏంటి, బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం, అదేవిధంగా బ్రాంచెస్లో ఎలా మూవ్ అవుతాం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గిట్లో బ్రాంచెస్ అంటే ఏంటి అంటే, గిట్ అంటే ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్, రైట్? అంటే ఏమైనా చేంజెస్ జరిగితే మనమైతే ట్రాక్ చేస్తాం. అదేవిధంగా బ్రాంచెస్లో మనం ఏదైతే కోడ్ రాస్తామో బై డిఫాల్ట్గా మాస్టర్ అనే బ్రాంచ్ అయితే ఉంటుంది. ఆ బ్రాంచ్లో మనం అయితే కోడ్ రాసి పుష్ చేస్తాం. అండ్ ఇంకో డెవలపర్ వచ్చి ఒకవేళ దాన్ని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కోడ్ అనేది సపరేట్గా అయితే మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం బై డిఫాల్ట్ మాస్టర్ బ్రాంచ్ అయితే ఉంటుంది కదా, మన కోడ్ అయితే మాస్టర్ బ్రాంచ్లో ఉంటుంది. మాస్టర్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్ అనే ఒక డిఫాల్ట్ బ్రాంచెస్ అనమాట ఇవి. దీంట్లో అయితే మన కోడ్ అయితే స్టోర్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇంకో డెవలపర్ వచ్చి కోడ్ చేంజ్ చేయాలి అనుకున్నాడు అనుకో, ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ని తన లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని తర్వాత తన బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్లో అయితే తను ఏమైతే చేంజెస్ చేయాలనుకుంటాడో చేంజెస్ చేసి ఇంకా ఆ కోడ్ని అయితే గిటబ్ రిపాజిటరీలోకి పుష్ చేస్తాడు. విత్ ఏదైతే బ్రాంచ్ అయితే క్రియేట్ చేస్తాడో ఆ నేమ్తో అయితే ఒక బ్రాంచ్ అయితే గిటబ్ రిపాజిటరీలో అయితే పుష్ చేస్తాడు. సో మీకైతే బ్రాంచెస్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే కోడ్ చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే గిటబ్ రిపాజిటరీలో నుంచి మాస్టర్ అనే బ్రాంచ్ బై డిఫాల్ట్ అనేది మాస్టర్ అండ్ మెయిన్ అనేది ఉంటాయి. అందులో నుంచి మనం లోకల్ సిస్టంలోకి తెచ్చుకొని అప్పుడు చేంజెస్ అయితే చేయాలి. నేను ఎలా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను గిటబ్లో నుంచి మనం లోకల్ సిస్టంలోకి ఎలా తెచ్చుకుంటాం అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు కోడ్ అయితే నేనైతే లోకల్ సిస్టంలోకి తెచ్చుకున్నాను. ఇక్కడ మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి గిట్ బ్యాష్ అయితే ఓపెన్ అయిపోయింది. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఏ పాత్లో ఉన్నదో కొంచెం జూమ్ అయితే చేస్తాను. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ గిట్ పుష్ అనే డైరెక్టరీలో అయితే ఉన్నాం. మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నాం. బ్రాంచ్ ఎలా క్రియేట్ చేయాలి అంటే గిట్ చెక్అవుట్ -b మీరు ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఇచ్చేయండి. అంటే గిట్ చెక్అవుట్ -b dev a అనే ఒక బ్రాంచ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. అలానే చెక్అవుట్ అంటే మనం ఆ బ్రాంచ్లోకి అయితే స్విచ్ అవుతున్నాం. సో ఇప్పుడైతే ఆ కమాండ్ అయితే రన్ చేయండి ఎంటర్ కొట్టి. ఇప్పుడు చూడండి స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ dev a. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి ఆన్ బ్రాంచ్ dev a నథింగ్ టు కమిట్. ముందు మనమైతే మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. ఇప్పుడు అనేది మేము సపరేట్గా ఒక dev a అనే బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ చేయాలో ఇక్కడైతే మనం చేసుకుందాం. సపోజ్ ఇక్కడ మాస్టర్లో ఉన్న కోడ్ అయితే ఇది. నేను సపోజ్ ఒక ఫైల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇందులో.
ఇక్కడ నేను ఫైల్ డాట్ పీడిఎఫ్ అనే ఒక ఫైల్ అయితే ఇచ్చేసాను. క్లిక్ చేసేయండి. ఇక్కడ ఫైల్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేయండి. ఆన్ బ్రాంచ్ డేవే ఇక్కడ చూడండి అన్‌ట్రాక్డ్ ఫైల్స్‌లో ఒక ఫైల్ అయితే వచ్చేసింది. మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫైల్ డాట్ పీడిఎఫ్ అని ఆ ఫైల్ అయితే వచ్చేసింది. ఆ ఫైల్‌లో మీరనేది ఏ చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అయితే మీరు ఆ ఫైల్‌లో అయితే రాస్తారు. అండ్ దెన్ ఆ ఫైల్ అయితే ఇప్పుడు మనం స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసుకోవాలి. స్టేజింగ్ ఏరియాలోకి ఎలా మూవ్ చేసుకుంటాం? గిట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్పి ఎంటర్ కొట్టగానే అదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోతుంది. దాన్ని చెక్ చేసుకోవడానికి గిట్ స్టేటస్ కమాండ్ రన్ చేయండి. ఇప్పుడు చూడండి ఇదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మేము కమిట్ చేసి లోకల్ రిపోజిటరీలో డేవ్ అనే బ్రాంచ్‌లో అయితే మూవ్ చేయాలి. దానికోసం మనం రన్ చేసే కమాండ్ గిట్ కమిట్ -m కమెంట్‌లో వచ్చి డెవ్ అనేవాడు ఫస్ట్ టైమ్ కమిట్ చేస్తున్నాడు కదా! చేంజెస్ చేస్తున్నాడు కదా! సో, కమెంట్‌లో అయితే నేను ఫస్ట్ కమిట్ అని అయితే ఇచ్చేస్తున్నాను. చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ చూడండి ఇప్పుడైతే ఇదైతే మన లోకల్ రిపోజిటరీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మన గిట్‌హబ్‌లో అయితే మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి బ్రాంచెస్‌లో మాస్టర్ అని అయితే చూపిస్తుంది కదా! ఇదైతే డిఫాల్ట్ కొన్ని మీ సిస్టమ్స్‌లో మెయిన్ బ్రాంచ్ అయినా ఉండొచ్చు. మెయిన్ అండ్ మాస్టర్ అనేది డిఫాల్ట్ బ్రాంచెస్ అన్నమాట. సో, ఇప్పుడైతే ఇంకో డెవలపర్ వచ్చి చేంజెస్ చేసాడు. ఎలా అంటే కొత్తగా స్టార్టింగ్ నుంచి అయితే చేయలేదు కదా! ఈ ఫైల్స్‌ని ఏదైతే మాస్టర్ బ్రాంచెస్‌లో ఉన్నాయో index.html, style.css, script.js అదే ఫైల్స్‌ని తన లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకొని, ఆ లోకల్ సిస్టమ్‌లో ఒక ఫైల్ డాట్ పీడిఎఫ్ అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాడు కదా! అది చేంజెస్ చేశాడన్నమాట. ఇప్పుడు ఆ కోడ్‌నైతే తను పుష్ చేసుకోవాలనుకుంటున్నాడు. పుష్ చేసుకోవాలంటే మనం గిట్ బ్యాష్‌లో వెళ్ళిపోయి ఇక్కడ క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని మనం గిట్ గిట్‌హబ్‌లో అయితే పుష్ చేయాలి. పుష్ చేయడానికి మనకున్న కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్ ఇక్కడ మీరు ఏం బ్రాంచ్ క్రియేట్ చేశారు? డెవ్ కదా! డెవ్ బ్రాంచ్‌లో అయితే మూవ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మీరు ఇక్కడ మాస్టర్ అని ఇచ్చారనుకోండి. ఆ మాస్టర్‌లో అనేది ఈ కోడ్ అనేది పుష్ అయిపోతుంది. అప్పుడేందంటే కాన్‌ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. ఇష్యూస్ అయితే క్రియేట్ అయిపోతాయి. సో, ఇక్కడ ఏం చేయాలంటే జాగ్రత్తగా మీరు ఏ బ్రాంచ్ అయితే క్రియేట్ చేశారో ఆ బ్రాంచ్‌లోకే మూవ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను డెవ్ చేశాను కదా! నేను డెవ్ అయితే మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ డెవ్ అనగానే మనకైతే ఒక డెవ్ అనే బ్రాంచ్ అయితే గిట్‌హబ్‌లో మనకి కనిపిస్తుంది. గిట్‌హబ్ అకౌంట్‌లో అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి డెవ్ హ్యాడ్ రీసెంట్ పుషెస్ 2 సెకండ్స్ అగో. 2 సెకండ్స్ అగో మనమైతే ఏదైతే ఫైల్ డాట్ పీడిఎఫ్ అని క్రియేట్ చేసాం కదా! ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేసుకోండి మీకైతే చూపిస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ చేయంగానే ఇప్పుడు మాస్టర్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ చూడండి మాస్టర్ అండ్ డెవ్ అయితే చూపిస్తుంది కదా! డెవ్ అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు మాస్టర్‌లో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దాంతో పాటు మనం ఏదైతే చేంజెస్ చేసామో ఫైల్ డాట్ పీడిఎఫ్ అనే ఒక ఫైల్‌ని అది కూడా యాడ్ అయిపోయి మనకు దాంతో పాటైతే వచ్చింది. రైట్? అలానే ఇప్పుడు సపోజ్ ఒక యాప్ అయితే డెవలప్ చేస్తున్నాడనుకోండి. సపోజ్ ఫేస్‌బుక్ అనుకోండి. ఫేస్‌బుక్‌లో స్టార్టింగ్ ఒక డెవలపర్ ఉన్నాడు. దాన్ని డెవలప్ చేసాడు. దాని తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి డిఫరెంట్ డెవలపర్స్ అయితే మిడిల్‌లో వచ్చి దాన్ని యూఐస్ చేంజ్ చేయడం గాని, లాజిక్స్ అనేది చేంజ్ చేయడం గాని, దానికోసం డిఫరెంట్ డెవలపర్స్ అక్కడి నుంచి మళ్ళీ అది లోకల్ బ్రాంచ్‌లో ఉన్న కోడ్‌ని వాళ్ళ లోకల్ రిపోజిటరీలోకి తెచ్చుకొని చేంజెస్ చేసి మళ్ళీ అయితే పుష్ చేసేసి ఇక్కడ చూడండి కంపేర్ అండ్ పుల్ ఉంది కదా! ఇది నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ గిట్‌హబ్‌లో మనం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం? గిట్‌లో మనం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం? అలానే బ్రాంచెస్‌లో ఎలా స్విచ్ అవుతాం? ఆ బ్రాంచ్‌ని మనం గిట్‌హబ్ రిపోజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేదైతే నేర్చుకుందాం. గిట్‌హబ్‌లో బ్రాంచెస్ ఎలా మర్జ్ చేస్తాం అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. అలానే ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మనం కోడ్ బ్రాంచెస్‌లో ఎలా మర్జ్ చేస్తాం? అది చూసే ముందు మేమైతే ప్రీవియస్ వీడియోస్‌లో బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేస్తాం? అదే విధంగా బ్రాంచెస్‌ని మనం గిట్‌హబ్ రిపోజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేదైతే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో చూడకపోయుంటే వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూడండి మాస్టర్‌తో పాటు డెవ్ అండ్ బ్రాంచ్ ఉంది కదా!
ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక ఆ బ్రాంచ్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ బ్రాంచ్ అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎక్కడైతే ఆ ఫోల్డర్ మీరు తెచ్చుకొని ఉన్నారో అదైతే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే నా మాస్టర్ బ్రాంచ్ అనే కోడ్ అయితే ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక రిపాజిటరీ అయితే క్రియేట్ చేస్తున్నాను. వ్యూలో వెళ్ళి హిడెన్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే .git అనే ఫోల్డర్ ఉంది కదా. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది చూడండి. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ పాత్లో అయితే గిట్ బ్యాష్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూడండి, గిట్ పుష్ అనే డైరెక్టరీలో అయితే మేము ఉన్నాం. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అయితే చూద్దాం. ఇదండి, గిట్ పుష్లో అయితే ఉన్నాం కదా. ఇప్పుడు సపోజ్ గిట్ బ్రాంచ్ అనే కమాండ్ రన్ చేస్తే మనకి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ చూడండి, డెవ్ఏ అండ్ మాస్టర్ అయితే ఉన్నాం. ప్రెజెంట్ మనం మాస్టర్లో ఉన్నామని చెప్పి ఇక్కడ హ్యాష్ట్రిక్ సింబల్ అండ్ మాస్టర్ అయితే హైలైట్ చేసి ఉన్నారు కదా. సో ఈ బ్రాంచ్లో అయితే ఉన్నామని చూపిస్తుంది. సపోజ్ మాస్టర్ నుంచి డెవ్ఏకి బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకుంటే గిట్ చెక్అవుట్ అని చెప్పి మీకు ఏ బ్రాంచ్లో అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఇచ్చేయండి. డెవ్ఏ కదా, డెవ్ఏ అనే బ్రాంచ్లో అయితే మూవ్ అయిపోతాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను స్విచ్ టు బ్రాంచ్ డెవ్ఏ అని వస్తుంది కదా. ఇప్పుడు నేను డెవ్ఏ బ్రాంచ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, డిలీట్ చేయాలంటే మనం డెవ్ఏ బ్రాంచ్లో ఉండకూడదు. సో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనం మాస్టర్ బ్రాంచ్లోకి అయితే మూవ్ అవ్వాలి. గిట్ చెక్అవుట్ మాస్టర్ అని చెప్పి కమాండ్ రన్ చేయండి. సరే, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. గిట్ చెక్అవుట్ మాస్టర్ అని చెప్పి కమాండ్ రన్ చేయగానే మీకైతే మాస్టర్లో అయితే స్విచ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మాస్టర్లోకి మూవ్ అవ్వగానే మీరైతే ఫస్ట్ డిలీట్ చేయడానికి ఉన్న కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ -D అని ఇవ్వండి. ఇంకా ఏదైతే బ్రాంచ్ డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ డెవ్ఏ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చూసారా, డిలీటెడ్ బ్రాంచ్ డెవ్ఏ అని అయితే చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు గిట్హబ్లో ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 2 అయితే చూపిస్తుంది. డెవ్ఏ బ్రాంచ్ కూడా చూపిస్తుంది, అలానే అట్ ద సేమ్ టైం మీకు మాస్టర్ బ్రాంచ్ 2 బ్రాంచెస్ అయితే చూపిస్తున్నాయి కదా. ఇక్కడైతే ఉంటాయి. ఇది జస్ట్ మనం లోకల్ రిపాజిటరీలో నుంచి డెవ్ఏ అనే బ్రాంచ్ని అయితే రిమూవ్ చేసేసాం. ఇప్పుడైతే చూడండి, గిట్ బ్రాంచ్ అని చెప్పి కమాండ్ రన్ చేయండి. కమాండ్ రన్ చేయగానే చూసారా, ఇప్పుడైతే మాస్టర్ ఒకటే చూపిస్తుంది. అంటే లోకల్ సిస్టమ్ నుంచి డెవ్ఏ అనే బ్రాంచ్ని అయితే మనం రిమూవ్ చేసేసాం, డిలీట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏదైతే గిట్హబ్లో పుష్ చేసాం కదా ఆ బ్రాంచ్ని కూడా డిలీట్ చేద్దాం అనుకున్నారనుకోండి, దానికోసం కమాండ్ వచ్చేసి గిట్ పుష్ ఆరిజిన్ --- మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ నేమ్ డెవ్ఏ కదా, ఇలా ఇచ్చి ఈ కమాండ్ అయితే రన్ చేశారనుకోండి, మీరు ఆ గిటబ్ రిపాజిటరీలో నుంచి కూడా ఆ డెవ్ఏ అనే బ్రాంచ్ని అయితే డిలీట్ చేయగలుగుతారు. చూసారా, డిలీట్ డెవ్ఏ డిలీటెడ్ అని చెప్పి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం గిటబ్ రిపాజిటరీలోకి అయితే మూవ్ అవుదాం. ఇక్కడ చూడండి, ది బ్రాంచ్ 1 కమిట్ ఈజ్ ఎ హెడ్ ఆఫ్ మాస్టర్ అని చూపిస్తుంది కదా. మీరు జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూసారా ఏం చూపిస్తుందో, 404 అంటే బ్రాంచ్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడైతే మాస్టర్ బ్రాంచ్ ఒక్కటే ఉంటుంది. చూసారా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక్క మాస్టర్ బ్రాంచ్ ఒక్కటే డెవ్ఏ అయితే చూపిస్తుంది. సపోజ్ మీరైతే దాని మీద క్లిక్ చేశారనుకోండి, పేజ్ నాట్ ఫౌండ్ అనేది చూపిస్తుంది కదా. సో ఇక్కడ బ్రాంచ్ అయితే లేదు, డిలీట్ అయిపోయింది. సపోజ్ నేనైతే చూపిస్తాను. గిట్ పుష్ అనే రిపాజిటరీ అయితే క్రియేట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, బ్రాంచెస్లో డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఓన్లీ మాస్టర్ అనే బ్రాంచ్ అయితే చూపిస్తుంది. చూసారా, మాస్టర్ ఒకటే చూపిస్తుంది. రిఫ్రెష్ చేయగానే మనకు డెవ్ఏ బ్రాంచ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓన్లీ మాస్టర్ బ్రాంచ్ ఒక్కటే ఉంది. ఇప్పుడు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లో చేంజెస్ చేసి కోడ్లో ఏమైతే మాస్టర్ బ్రాంచ్లో కోడ్ ఉందో ఆ కోడ్ని కొంచెం చేంజెస్ చేసి మాడిఫై చేసి దీంట్లో మళ్ళీ మనం మర్జ్ చేద్దాం. దానికోసం మనం గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇదైతే క్లియర్ చేసేసుకుందాం. ఓకేనా,
ఇప్పుడైతే బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడానికి మనకున్న కమాండ్ వచ్చేసి గిట్ చెక్అవుట్ -b. మనమైతే ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే ఇచ్చేయండి. నేనైతే devx అని చెప్పి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ devx అని చూపిస్తుంది కదా, చూసారా? ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది. దానికోసం గిట్ బ్రాంచ్ అని చెప్పి మీరు కమాండ్ రన్ చేయండి. మీకు ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుతాయి. చూసారా, devx బ్రాంచ్ ఉంది, మాస్టర్ బ్రాంచ్ ఉంది. కరెంట్లీ మేము devx అనే బ్రాంచ్లో అయితే ఉన్నాం. ఫస్ట్ మనం మాస్టర్లో అయితే మూవ్ అయిపోదాం. మాస్టర్లో మూవ్ అవ్వడానికి మనకున్న కమాండ్ గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ మాస్టర్. సో గిట్ చెక్అవుట్ మాస్టర్ అనగానే మనం మాస్టర్ బ్రాంచ్లోకి మూవ్ అయిపోతాం. మూవ్ అయిన తర్వాత మనకు ఆ మాస్టర్ బ్రాంచ్లో ఏం కోడ్ ఉందో చూడడానికి విఎస్ కోడ్లో అయితే నేను ఓపెన్ చేసుకుంటున్నాను. దానికోసం కోడ్ స్పేస్ డాట్ అని చెప్పి మీరు ఎంటర్ చేసి కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేశారనుకోండి, మీకైతే డైరెక్ట్లీ ఏమైతే మీరు ఫైల్స్లో రాశారో అదైతే మీకు విఎస్ కోడ్లో అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మాస్టర్ బ్రాంచ్లో వచ్చేసి ఈ కోడ్ అయితే ఉంది, వెల్కమ్ టు రోషన్ ఎడ్యుటెక్ కదా. ఇప్పుడు సపోజ్ నేను dev అనే బ్రాంచ్లో అయితే వెళ్దాం అనుకుంటున్నాను. దానికోసం మనకున్న కమాండ్ గిట్ చెక్అవుట్ devx కదా, devx అని చెప్పేసి ఎంటర్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, మేమైతే devx అనే బ్రాంచ్లో అయితే స్విచ్ అయిపోతాం. చూడండి, devx అనే బ్రాంచ్లో అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ devx బ్రాంచ్ని మనం విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, ఇదైతే మనం devx బ్రాంచ్లో అయితే విఎస్ కోడ్ ఓపెన్ చేసుకున్నాం. సపోజ్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి సేవ్ చేసేయండి, Ctrl+S అని చెప్పి. ఇక్కడైతే మళ్ళీ గిట్ బ్యాష్లో అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం స్టేటస్ అయితే చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ ఏముంది అనే దానికోసం మనమైతే ఆ కమాండ్ అనేది రన్ చేస్తాం. ఆన్ బ్రాంచ్ మాస్టర్ చూసారా, మాడిఫైడ్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదైతే మనం స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకొని కమిట్ చేయాలన్నమాట. యాడ్ స్పేస్ డాట్ అని చెప్పి మనం కమాండ్ రన్ చేసామనుకోండి, అదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోతుంది. చూసారా, ఇదైతే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ అయిపోతుంది. ఇక్కడ గ్రీన్లో ఉంది కదా మాడిఫైడ్ index.html అని. ఇక్కడ చూసారా, స్టేజింగ్ అవ్వక ముందైతే మనకైతే ఇంకా కమిట్ చేయడానికి ఇంకా రెడీలో లేదు. అంటే ఏంటంటే మనం స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకోండి అని చెప్పి మనకైతే ఇదైతే చెప్తుంది. దాని తర్వాత మనం అయితే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్నైతే మనం కమిట్ చేసుకోవాలి. కమిట్ చేసుకోవడానికి మనకున్న కమాండ్ వచ్చి గిట్ కమిట్ -m. కమెంట్లో మీకు ఏం చేయాలనుకుంటే అదైతే మీరు ఇచ్చేయచ్చు. నేనైతే ఇక్కడ మేము మాడిఫై చేసాం కాబట్టి నేను మాడిఫైడ్ అని చెప్పి కమెంట్ ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టగానే చూడండి, devx మాడిఫైడ్ 1 ఫైల్ చేంజ్డ్ అని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను గిటబ్లో అయితే పుష్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్రాంచ్ని. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్, మనం ఏ బ్రాంచ్లో అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. మనం మాస్టర్లో ఇప్పుడే పుష్ చేసామనుకోండి, మనకు బ్రాంచ్ అయితే సపరేట్గా ఉండదు. సో ఇక్కడ మనం devx అనే బ్రాంచ్లో అయితే మనం ఫస్ట్ మూవ్ చేసుకోవాలి. సో దానికోసం మనకున్న కమాండ్ వచ్చేసి గిట్ పుష్ ఆరిజిన్ devx. ఈ కమాండ్ రన్ చేయగానే మనకు devx అనే బ్రాంచ్ అయితే మనకు గిట్హబ్ రిపాజిటరీలో అయితే వచ్చేస్తుంది. సపోజ్ నేనైతే ఇప్పుడు నీకు గిట్హబ్ రిపాజిటరీ ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను. చూడండి, ఇక్కడ చూసారా, devx హ్యాడ్ రీసెంట్ పుషెస్ 4 seconds ago. రిఫ్రెష్ అయితే చేసేయండి. ఇక్కడ మీరు బ్రాంచెస్ కాడ డ్రాప్ డౌన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఏమేం బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పి చూపించేస్తుంది. చూడండి, devx అని చెప్పి ఒక బ్రాంచ్ అయితే క్రియేట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా. అంటే ఏంటి అంటే మనం ఏదైతే చేంజెస్ చేసామో, సపోజ్ ఇండెక్స్ ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో ఏం కోడ్ ఉంది, మేము జస్ట్ వెల్కమ్ టు రోషన్ ఎడ్యుటెక్ అని ఉంది. అదే మనం devxలో అయితే కొంచెం మాడిఫై చేసాం కదా, వెల్కమ్ టు రోషన్ ఎడ్యుటెక్, రైట్. ఇంకా మనం ఏదైతే మాడిఫై చేసామో బ్రాంచ్లో devx బ్రాంచ్లో అదైతే మనం ఇప్పుడు మర్జ్ చేయబోతున్నాం మాస్టర్ బ్రాంచ్లో.
దానికోసం ఇక్కడ చూడండి కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక టైటిల్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను మోడిఫైడే అని ఇచ్చేస్తున్నాను. ఒకవేళ మీరు పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ అంటే చేంజెస్ ఎక్కువ చేశారనుకోండి, ఏమేం చేంజెస్ చేశారు అనేది సింపుల్గా ఒక డిస్క్రిప్షన్ అయితే రాసుకుంటారు యాక్చువల్గా. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయట్లేదు. ఇక్కడ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడైతే మనం ఏం కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనం మర్జ్ చేయగలుగుతామా అనేది అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ చూడండి మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని అయితే వచ్చేసింది. అంటే ఏం కాన్ఫ్లిక్ట్స్ ఏం ఇష్యూస్ లేవు, మనమైతే మర్జ్ చేసుకోవచ్చు అని అయితే మనకు రిపాజిటరీ అయితే చెప్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మర్జ్ పుల్ రిక్వెస్ట్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ కమిట్ మెసేజ్ ఏదైనా మీరు ఇచ్చుకోవాలంటే ఇచ్చేయచ్చు. దాని తర్వాత మనం కన్ఫర్మ్ మర్జ్ అని చేసామనుకోండి, ఏదైతే మనం బ్రాంచ్లో డెవెక్స్ బ్రాంచ్లో రాసామో అదైతే మనకు మాస్టర్ బ్రాంచ్లో కూడా మూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. అంటే ఏదైతే మనం డెవెక్స్ బ్రాంచ్లో రాసామో అదే కోడ్ వచ్చేసి మనకు మాస్టర్ బ్రాంచ్లో అయితే వచ్చేసింది. సపోజ్ మీరు ఒకసారి కోడ్లో అయితే వెళ్ళిపోండి. కోడ్లో వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి మర్జ్ పుల్ రిక్వెస్ట్ #3 ఫర్మ్ ఈ కమెంట్ అయితే ఇచ్చాం కదా మేము. సో అందుకని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. మనం ఇక్కడ index.html ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి మనం ఏదైతే చేంజెస్ చేసామో అదైతే ఇక్కడ మనకు వచ్చేసింది. అదేవిధంగా మనకు డెవెక్స్ ఏం చేంజెస్ చేశాడు అది అని కూడా మనం చూసుకోవచ్చు. దానికోసం అయితే మనం బ్రాంచెస్లో వెళ్తే మనకు డెవెక్స్ అనే బ్రాంచ్ ఉంటుంది. ఆ డెవెక్స్ అని ఓపెన్ చేసుకుంటే అదైతే మనకు వచ్చేస్తుంది. సో మనం బ్రాంచెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా బ్రాంచెస్ని గిటబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేసుకోవాలి, ఎలా లోకల్ సిస్టమ్ నుంచి డిలీట్ చేయాలి, అది ఎలా రిమోట్ రిపాజిటరీ నుంచి డిలీట్ చేయాలి, అదేవిధంగా బ్రాంచెస్లో ఎలా మర్జెస్ చేస్తాం అనేది కంప్లీట్గా అయితే నేర్చుకుందాం. ఇది కోర్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్ అయితే నేను కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బై బాయ్.